తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి పంచాయతీ అనంతపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారంలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలను, అందుతున్న పథకాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల గృహ నిర్మాణాల విషయంలో కేటాయించిన డబ్బు సక్రమంగా వినియోగించేలా చూడాలన్నారు. నెల్లూరు డిఆర్సి సమావేశంలో సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై అధికారుల దృష్టికి తెచ్చినట్లు ఆయన తెలిపారు. అన్ని విభాగాల ద్వారా నియోజకవర్గ ప్రగతికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా యాష్ పాండ్ కట్ట తెగిపోయిన బాధితులు 41 మందికి 20 లక్షల రూపాయల 5,200 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సోమిరెడ్డి శృతిరెడ్డి, తోటపల్లి గూడూరు సహకార బ్యాంక్ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, సీనియర్ టీడీపీ నాయకులు, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లాస్ట్ గవర్నమెంట్లో అంటే 19-24 మధ్య సిమెంట్ రోడ్లు వేసారు. ఇప్పుడు మెయిన్ రోడ్ మన మీటింగ్ దగ్గర కూడా ఉంది. ఇప్పుడు గిరిజనవాడ దగ్గరికి వెళ్ళాం, రోడ్లన్నీ పగిలిపోయి ఉన్నాయి. సిమెంట్ రోడ్లు వేసింది ఇప్పుడు. సరే, నేను ఒకటి చెప్తా, జన్మభూమిలో 1997లో అల్లీపురంలో 70-30% వెంకయ్య గారు డీగా ఉన్నాడు, ఆయన పక్కన పెట్టుకొని నేను వేయించా. 1997 అంటే 28 years బ్యాక్ రోడ్ ఎట్టుందో చూడ మనం. వరకు అప్పుడు ఏంటి, 40-50 ఏళ్ళు ఈ ప్రజలు ఆ రోడ్డు మీద తిరగాల, దానికి కకృతి పడతారా, డబ్బు తినేస్తారా? రోడ్లు పగిలిపోయి మెటల్ బయటకు వచ్చేస్తే సిమెంట్ రోడ్డు అది ఎట్ట మనసు ఒప్పద్ది అని అడుగుతున్నా నేను. సవిటి కాలువలు చూస్తే ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే సవిటి కాలువలకి శిలాపలకాలు వేసుకోరు. ఆయనకంటే ఎత్తు శిలాపలకం వేసుకుంటాడు. అవి చూస్తే రివర్స్ నీళ్ళు వస్తున్నాయి, కిందకు పోవాల్సింది వెనక్కి వస్తున్నాయి. ఇళ్లలోంచి దాంట్లోకి పోవాల్సింది చౌటికాలం నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయి. స్టాగ్నెట్ అయిపోయేసి మురికి బట్టి జబ్బులు వస్తున్నాయి. ఏంటి ఇంత దుర్మార్గాలకి ఒడిగడితే ఎట్లా అని చెప్పేసి. ఏదేమైనా ఈరోజు టీడీఆర్సీ మీటింగ్లో కూడా నేను చాలా ఇష్యూస్ రేస్ చేశాను. సర్వేపల్లికి సంబంధించిన ఇరిగేషన్ వర్క్స్ లాస్ట్ గవర్నమెంట్ ధ్వంసం చేసి వెళ్ళిపోయింది. సర్వేపల్లి చెరువు స్ట్రెంగ్తనింగ్ అని చెప్పేసి దాన్ని ఉన్నది పాడు చేసి వెళ్ళిపోయింది. లేకపోతే బండేపల్లి కెనాల్ ఆపేసేసింది. తిరుమలంపాళెం బ్రిడ్జి, కండలేరు మీద బ్రిడ్జి అంత వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన గెలిచాడు, ఆపేసాడు. ఎట్ట మనసు ఒప్పద్ది అని అడుగుతుంటా. నువ్వు మిద్దెలు మేడలు కట్టుకోవాలా, వీళ్ళు నాశనం అయిపోవాలా జనం, రైతులు. ఇవన్నీ దారుణాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం R&B, ఇప్పుడు ఎల్లుండి హోమ్ మినిస్టర్ అనితమ్మ వస్తుంది. 3.5 కోటి ఆ చెనపల్లిపాళెం నుంచి ఆ కోడూరు బీచ్, ఆ వెలంగణి చర్చ్, అది దారుణంగా ఉంది. ఆ రోడ్డు వేల మంది మైపాడి కంటే సందర్శకులు పెరిగారు. ఫౌండేషన్ వేస్తున్నాం, పని మొదలు పెట్టిస్తున్నాం. వెంగనపాడులో 70 లక్షలు ఇచ్చాం. ఇట్లా కోట్ల రూపాయలు తెచ్చి మ్యాక్సిమం R&B, పంచాయతీరాజ్ అన్ని పనులు చేస్తున్నాం. ఇరిగేషన్లో 160 పనులు సిల్ట్ క్లియరెన్స్ తీసే పని చేసాం. 5 ఏళ్ళు పేరుకుపోయి నీళ్ళంతా ఈరోజు DDRC మీటింగ్లో కూడా చెప్పా. 23లో సెకండ్ క్రాప్కి 1,05,10,000 ఎకరాలకి 40 TMCలు కాజేసిన రికార్డు వాడు. అంటే 10,000 ఎకరాలు TMCకి రావాల్సింది 1,00,000 ఎకరాలకి 40 TMC, అంటే 10, 11, 12 TMCతో పండించాల్సింది 40 TMCలు వేస్ట్ చేసి ఫస్ట్ క్రాప్లో 3 లక్షల ఎకరాలు బీడు పెట్టుకున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. ఇటువంటి దుర్మార్గాలకి మీరు పాల్పడ్డారు, ఈరోజు అనుభవిస్తున్నారు. నేను ఒకటే చెప్తా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోదు. చట్టం ప్రకారం మీరు తప్పు చేస్తే చాలామంది తప్పించుకుంటున్నారు, కొంతమందికి తప్పదు. మా సర్వేపల్లి బ్రో నిన్న కూడా వచ్చాయంట, కస్టడీలో విచారణకి. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. 60 రోజులైనా ఆ మీసాలు మాత్రం నల్లగానే ఉన్నాయంట. మామూలుగా జైల్లో రంగులు అయినారంట. దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేసి ఇంకొక PhD, ఇప్పుడు ఆల్రెడీ ఒక PhD తీసుకున్నాడు, ఏం చేసాడో మనకు తెలియదు, కానీ ఇంకో PhD కూడా ఆయన డాక్టరేట్ ఇచ్చే అవకాశం ఉంది. మీసాలు 65 ఏళ్ళ పైన పడిన వ్యక్తులు
2 మాసాలు మీసాలు నరవలేదు, ఎట్ట నరవలేదు అనే దాని మీద రీసెర్చ్ కానీ చేస్తే, ఆయన మీసాలు కానీ కట్ చేసి తీసి టెస్ట్ చేస్తే డెఫినెట్గా ఆయనకి మళ్ళీ ఇంకో పిహెచ్డి వచ్చే అవకాశం ఉంది. సురేష్ రెడ్డి నిన్నటిదాకా మండల పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు సొసైటీ అధ్యక్షుడు, తోటపల్లి గూడూరు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు. అట్లే ఇక్కడున్న శ్రీశ్వరెడ్డి కానీ గ్రామ నాయకులందరూ ఒకటైనారు. వరకపొడి ఎట్లా బాగు చేయాలని చూస్తున్నారు. ఏంటంటే గిరిజనుల ఇళ్ళు ఆగిపోయి ఉంటే అవన్నీ ఒక మనిషిని పెట్టుకొని 4 రూపాయలు ఈయనే వాళ్ళకి ఖర్చు పెట్టి ఆ క్వాలిటేటివ్ ఇళ్ళు, నేను ఒకటి చెప్తుండా, ఎవరైనా సరే ఆ గిరిజనుల ఇళ్ళు ఆ 2,50,000 చేశాం, 1,80,000కి తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి. మేము 2,30,000 ఇస్తున్నాం, 1,80,000 కట్ చేసి ఆ 1,80,000లో 40,000 తినేస్తున్నారు. దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు బాబు గారు మళ్ళీ కేంద్రం 1,80,000 ఇస్తే 70,000 కలిపి 2,50,000 చేశారు. నేనేం చెప్తున్నానంటే ఈరోజు DDRC మీటింగ్లో చెప్పా, ఎవరో ఒకరు ఆ ఊర్లో